ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 42వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ ఢమరూపుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ ఢమరూపాయ నమో నమః. అన్ని దిశలలోనూ నినదించే శబ్దానికి మూలమై వెలుగొందే శ్రీ ఢమరూపుడైన నేను ఆశీస్సులను అందిస్తున్నాను. కాలానికి రెండు వేర్వేరు అంగములున్నవి. కాంతి మరియు శబ్దములతో ఏర్పడినదే ఉన్నతమైన కాలం. కాంతి మరియు శబ్దము రెండు కలిసి కదిలినప్పుడు మాత్రమే కాలము వేరువేరు అంగములలో కదలగలదు. అంటే కాంతి ఒకటి వెలుగు వచ్చి దాని తర్వాత శబ్దము ఈ 2 ఉన్నప్పుడు ఒక మూమెంట్ అనేది ఏర్పడుతుంది ఎక్కడైనా సరే. అలాగా ఈ రెండిటినే వేరు వేరు కాలానికి అంగాలు అని చెప్తున్నారు. ఈ 2 ఉన్న చోట అక్కడ ఒక కదలిక అనేది ఏర్పడుతుంది. కదలిక ఏర్పడినప్పుడే కాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి కాంతి మరియు శబ్దములతో ఏర్పడినదే ఉన్నతమైన కాలము అంటున్నారు. అంటే నిక్షిప్తంగా ఉండే కాలం గాకుండా వెలికి వస్తుంది కాలం. కాంతి మరియు శబ్దము 2 కలిసి కదిలినప్పుడు మాత్రమే కాలము వేరు వేరు అంగములలో కదలగలదు. అంటే ఈ 2 చైతన్యవంతాలు అయ్యాక టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా టైం స్టార్ట్ అయినప్పుడు అది పై లోకాల్లో అయితే వాళ్ళ లెక్క ప్రకారం, కింద లోకాల్లో అయితే వాళ్ళ లెక్క ప్రకారం వేరే వేరే డైమెన్షన్స్‌లో వేరే వేరే భాగాల్లో, అంగాల్లో అది కదులుతుంది. అంటే పనిచేస్తుంది. అది దీనర్థం. శివుని అంశమైన ఢమరూపుడైన నేను ప్రాణముతో కలిసి ప్రాణంతో కలిసే సమయంలో భావనల రూపంలో ఒక పెద్ద ధ్వనిని వెలుపరుస్తాను. అంటే ఈయన శివుడి అంశమైన ఈ డమరూప ఈశ్వరుడు చెప్తున్నాడు. నేను ప్రాణంతో అంటే జీవాణుతో కలిసినప్పుడు ఒక పెద్ద సౌండ్ చేస్తాను అంటున్నాడు ఆయన. భావనల రూపం అంటే ఫీలింగ్స్ తోటి కలిసిన ఒక పెద్ద ధ్వనిని వెలుపరుస్తాను. శ్రీ ఢమరూపుడు అనే పాదరస కణము ఈ భూమిపై అనేక ప్రదేశములలో ప్రతిష్ఠించబడి ఉన్నది. దీని వలన మానవుల ప్రాణశక్తి పెరిగి కదిలే శక్తి కూడా పెరిగి ఉన్నది. అంటే ఢమరూపుడు అనే పాదరస కణము ఈయన ప్రతిష్ఠించబడినందువలన మానవుల ప్రాణశక్తి పెరిగి కదిలే శక్తి కూడా పెరిగి ఉన్నది. ఎందుకంటే ప్రాణానికి ఈయనకు ఎక్కువ సంబంధం. ఆయన ప్రాణంలో కలిసేటప్పుడు భావన రూపంలో ధ్వనిని వెలుపరుస్తాను అన్నారు. ఆ తర్వాత ఈ ఢమరూప అనే పాదరస కణము భూమిలో అనేక ప్రదేశాల్లో ప్రతిష్ఠించబడి ఉన్నదానికి ఎందుకు అంటే మన ప్రాణశక్తి పెరగాలి, మన కదిలే శక్తి కూడా పెరగాలి. అంటే ఈ శివుడి ఒక్కొక్క అంశాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉన్నట్టుగానే ఈయన కూడా డమరూపుడి పని ఏందంటే ప్రాణశక్తితో సంబంధమైంది. ప్రాణశక్తి డైరెక్ట్‌గా మన జీవితాల మీద కనెక్షన్ ఉన్నది. ప్రాణతత్వముతో నిండి ఉండుటయే నా తత్వముగా ఉన్నది. అంటే ఈయన తత్వమే ప్రాణం లాంటి ఒక తత్వం అన్నమాట. శబ్దము మరియు భావనలను కలిగి ఉన్న ఒక సాధారణమైన ఇది నేను ఒకవేళ అసాధారణం అనుకుంటున్నాను. తెలియలేదు. అడగాలి. శబ్దము మరియు భావనలను కలిగి ఉన్న సాధారణ పాదరస కణమే శ్రీ డమరూపుడు అని తెలుసుకొనండి. మామూలుగా అయితే భావరహితుడై, చలనరహితుడై ఉంటాడు శివుడు. శివుడి కణాలు కూడా అదే విధంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈయన వ్యతిరేకంగా చెప్తున్నాడు. సౌండ్ మరియు ఫీలింగ్స్ ఈ 2 ప్రాణానికి సంబంధించినవి. ప్రాణంలోనే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి ఒక సా ఒక పాదరస కణమే శ్రీ డమరూపుడు అని తెలుసుకోనండి. నా పాదరస తత్వం అనేది సులభముగా తామ్రము మరియు స్వర్ణముగా మారిపోగలదు. ఏ ఇతర ఆత్మ కణము కూడా ప్రాణముతో సులభముగా కలిసిపోలేదు. ఈయన మట్టుకు ఎందుకు కలవగలడంటే ఈయన కాపర్ అండ్ గోల్డ్ ఈ రెండిట్లో ఈజీగా ఆయన కలిసిపోగలడట. ఈయన పాదరస తత్వం. అయితే డమరూపుడైన నేను ఏ ఇతర ఆత్మకణము కూడా ప్రాణముతో సులభముగా కలిసిపోలేదు. అయితే ఢమరూపుడైన నేను సులభముగా ప్రాణములో కరిగి కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉన్నాను. దీనికి కారణము నా కణమును ఏర్పరిచిన ఉష్ణశక్తి అని తెలుసుకోనండి. అంటే ఈయన పాదరస కణాన్ని ప్రొడ్యూస్ చేసిన
చేసినది ఉష్ణశక్తట దానివల్ల. అన్ని ఆత్మకణములు అయస్కాంత శక్తినే వెలిపరచును. నా కణము మాత్రమే ఉష్ణశక్తిని వెలిపరిచే పాదరస కణమైనది. అంటే పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడీయన. అంటే ఇక్కడ పైన సాధారణం కాకుండా ఇది అసాధారణం అని నా అనుమానం. ఒకవేళ తమిళ్ ఆ ప్రింట్ ఎక్స్‌ట్రాక్షన్‌లో నేనేమన్నా తప్పో, లేదు అందులోనే ప్రింట్ మిస్టేకో తెలీదు. అది సాధారణం అనే మీనింగ్ వచ్చింది అందువల్ల. ఏదేమైనా మామూలుగా ఇన్ జనరల్ అన్ని పాదరస కణాలు అంటే అన్ని ఆత్మ కణాలు మ్యాగ్నెటిక్ శక్తి మాత్రమే అయస్కాంత శక్తిని వెలుపరుస్తాయి. ప్రాణశక్తి ఉష్ణ శక్తిని వెలుపరుస్తుంది. ఆన్ ద కాంట్రరీ ఈయన ప్రాణము వలనే ఉష్ణ శక్తిని వెలువరిచే పాదరస కణమట. నా పాదరస కణము లోపల కరిగినట్లుగానే ఉండును. అంటే కరిగిన స్థితిలోనే ఈయన మోల్టన్ మర్క్యూరిక్ ఆటమ్ లాగా ఈయన ఉంటాడట లోపల. కరిగిన పాదరసము ఉష్ణతత్వమును ఆధారంగా కలిగి ఉండును. అంటే వన్స్ పాదరసము గడ్డకట్టిన స్థితిలోంచి కరిగింది అంటే దానికి వెచ్చదనం తగిలితేనే అది కరుగుతుంది. కాబట్టి ఉష్ణతత్వమును ఆధారంగా కలిగి ఉంటుంది ఈ కరిగిన పాదరస కణము. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మానవుల శిరస్సులలో నేను కరిగిన స్థితిలోనే కలుస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో దేవతల సంక్షేపణ వలన నేను కదులుటకు ప్రారంభిస్తాను. అంటే ఈయన యాక్చువల్‌గా ఉండేదే కరిగిన స్థితిలో మోల్టన్ మర్క్యూరిక్ సోల్ పార్టికల్‌గానే ఈయన మన తలలో ఉంటాడట. కానీ ఇప్పుడు దేవతలందరూ సంక్షేపిస్తున్నందువలన ఈయన కదలడానికి ప్రారంభిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఇంక పని స్టార్ట్ చేస్తాడు. ప్రాణశక్తి 7 విధములైన ధ్వనులను జాగృతం చేసి శిరస్సులో కదులును. ఇది ప్రాణశక్తిని గురించిన కొత్త రహస్యం. ప్రాణశక్తికి సౌండ్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ అది 7 విధాలైన ధ్వనులను జాగృతం చేసి అంటే అవి ఉంటాయి. ప్రొడ్యూస్ చేసేదేముండదు. అవి ఉంటాయి. వాటిని జాగృతం చేసి ఆ తర్వాత మన శిరస్సులో అది పని చేయటానికి స్టార్ట్ చేస్తుంది. అదే విధంగా నేను కూడా 7 విధములైన ధ్వనులను జాగృతం చేసి కదులుతాను. ప్రాణం యొక్క కదలికల వలనే నా కదలికలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈయన శక్తి ఉష్ణశక్తిగా వెలువరుస్తుంది. ఈయన కొంచెం కరిగి ఉంటాడు. ఈయన బేస్ వచ్చి ఉష్ణశక్తి. ఆ తర్వాత గోల్డ్ అండ్ కాపర్‌లో ఈజీగా కలుస్తాడు. ధ్వని ముఖ్యంగా ధ్వని, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఈయనలో ఉంటాయి. కాబట్టి ప్రాణశక్తి కదలికలు మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయో ఈ డమరూప ఈశ్వరుడిది కూడా అదే విధమైన కదలికలు సిమిలారిటీ ఉన్నదనమాట. ధ్వని అనేది ఉన్నతమైన ప్రకంపనలను ఏర్పరచగల సమర్థత కలిగి ఉండును. అంటే వైబ్రేషన్స్ సౌండ్ వల్ల అత్యున్నతమైన వైబ్రేషన్స్ ఏర్పడతాయట. అలాంటి క్షమత దీనికి కలిగి ఉంటుంది. కదలికలకు మూలాధారము ఉష్ణము మరియు శబ్దము అయినవి. అంటే ముందు చెప్పుకున్నట్టుగానే ఎక్కడైతే హీట్ ఉంటుందో, ఎక్కడైతే సౌండ్ ఉంటుందో అక్కడ మూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. ఒక ప్రదేశంలో ధ్వనించుచున్నది అంటే ఆ ప్రదేశంలో కదలిక ఒకటి ఏర్పడుతున్నది అని అర్థం అగుతున్నది. శ్రీ డమరూపుడైన నేను సులభముగా అన్ని అణువులలోనూ కలిసిపోగలను. సాధన చేసే అందరి శిరస్సులలోనూ కలిసిపోయి శబ్దాన్ని అధికం చేసే ప్రకంపనలను వెలుపరుస్తాను. ఎందుకంటే ఈయనే డమరూపుడు. డమరుకమే ఈయన. కాబట్టి ఈయన శబ్దానికి ఈయనే శబ్దం. కాబట్టి సాధన చేసే అందరి శిరస్సులలోనూ కలిసిపోయి శబ్దాన్ని అధికం చేసే వైబ్రేషన్స్ నేను వెలుపరుస్తాను అంటున్నాడు. దీని వలన అంతర్శ్రవణేంద్రియములు తెరుచుకొని అంటే అంతర్చక్షువులు ఉన్నట్టుగానే అంతర్శ్రవణేంద్రియములు అంటే లోపలి చెవులు అవి సూక్ష్మమైనవి. అవి తెరుచుకొని ఉన్నతమైన ధ్వనులను వినగలవు. ఒక మానవుని చెవులకు అత్యంత సూక్ష్మమైన సన్నని చిన్నదైన ధ్వనిని వినగలిగే తత్వము లేదు. అది మనందరికీ తెలిసిందే. అయితే డమరూపుడైన నన్ను ప్రార్థించి చెవులపై ధ్యాస నుంచి లోతుగా ధ్యానించే సమయములలో ఈ విశ్వాన్ని నడిపించే ధ్వనులను దివ్యంగా తెలుసుకోగలరు. అది డమరూపుడైన స్వామిని ఆయన్ని ప్రార్థన చేసి ధ్యానం చేస్తే మనం కనుక ఆ విశ్వాన్ని ఏదైతే విశ్వచాలక శక్తులు, విశ్వచాలక ధ్వనులు ఏవైతే ఉన్నాయో అంటే విశ్వం ఫస్టు స్తబ్దతగా నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు ఏ రకమైన అక్కడ ప్రకాశం ఉండదు, ధ్వని ఉండదు. వన్స్ అక్కడ ధ్వని స్టార్ట్ అయింది అంటే స్పందన స్టార్ట్ అయితే ధ్వని వెంటనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కాంతి వస్తుంది. ఇక్కడ ఆ ధ్వనులు అంటే విశ్వాన్ని
నడిపించే ధ్వనులు. ఆ ధ్వనులు అందరికీ వినపడవు. కానీ డమరూపుడైన స్వామి కారణంగా మనకు అంతటి భాగ్యం లభిస్తుంది అంటున్నాడాయన. క్రమబద్ధమైన కదలికకు ధ్వని మూలము. ఒక లయబద్ధంగా ఒక ఒక సీక్వెన్స్‌లో కదిలే కదలికలకు ధ్వనే మూల కారణం అంటున్నాడాయన. మానవులు చేపట్టే ఏ పని అయినా విజయవంతం కావాలంటే దానిలో సంగీత తత్వం ఇమిడి ఉండాలి. సంగీతం అంటే ఇక్కడ మనం పాడుకునే సంగీతం అని కాదు. ధ్వని అన్నమాట. అంటే ఒక లయబద్ధమైన ధ్వనిని సంగీతం అని అంటారు. కాబట్టి సంగీత తత్వం ఉండాలి. అంటే ఏ పని అయినా మామూలుగా ఏ వస్తువైనా ఒక ఒక ఫ్రీక్వెన్సీలో అది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని చేరుకొని మనము కదులుతాం. మనం కదులుతాం, అది గూడా కదులుతుంది. ఈ అన్ని కదలికలలో ఒక లయబద్ధమైన వైబ్రేషను, ఒక లయబద్ధమైన ధ్వని అనేది ఉంటుంది. మనకు వినిపించదది. ఎందుకంటే అది విశ్వశక్తి కాబట్టి. కాబట్టి అదే చెప్తున్నారు. మానవులు చేపట్టే అలా కానప్పుడు సింక్ కాకుండా అది లయబద్ధమైన ధ్వనితో లేకపోతే, వైబ్రేషన్ లేకపోతే ఆ పని మనకు విజయవంతం కాదు. కాబట్టి మానవులు చేపట్టే ఏ పని అయినా విజయవంతం కావాలంటే దానిలో సంగీత తత్వం ఇమిడి ఉండాలి. భగవంతుని ఆరాధనలో సంగీతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి మంత్రము ధ్వని పైననే ఆధారపడి ఉంటుంది. జీవాణువు వ్యక్తం చేసే ధ్వని కన్నా ఢమరూపుడైన ఆత్మకణము వ్యక్తపరిచే ధ్వనిలో వశీకరణ, ఆకర్షణ శక్తి ఉండును. అంటే జీవాణువు మామూలుగా ధ్వని వ్యక్తం చేస్తుంది. జీవాణువే ఆహ్, ఆ ధ్వని తర్వాత ఫీలింగ్స్ ఇవన్నీ దీంట్లో ఉష్ణము ఇవన్నీ ఉంటాయి. కానీ దానికన్నా ఆ ధ్వని కన్నా కూడా డమరూపుడైన అంటే తాను వ్యక్తపరిచే ధ్వనిలో వశీకరణ శక్తి ఉంటుందట. అంటే మనం ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. డమరూప అనే ఆత్మకణము కరిగి లోపల కలియుటకు మొదలుపెట్టగానే అంతర్ముఖముగా ఒక సంగీతం అనేది మెల్లిగా ధ్వనించనారంభించును. శిరస్సులోని అణువులన్నీ సక్రమమైన ఒక రీతిలో నిలుస్తాయి. ప్రతి అణువు ప్రతి అణువు యొక్క కదలిక స్పష్టంగా, ఖచ్చితంగా అమరిపోవును. మీరు అత్యంత లోతుగా ధ్యానించే సమయంలో శ్రీ డమరూపుడైన నా ఉనికి ధ్వని రూపంలో స్పష్టంగా తెలియబడగలదు. అంటే స్వామిని మనం వినగలం. ఎప్పుడైతే మనం లోతుగా ధ్యానం చేస్తామో అప్పుడు. ధ్వని అనేది ప్రతి మానవునికి అత్యంత ఉన్నతమైన ఇంధనములను అందజేయును. ఇది మనం ఇన్ని రోజులు కాంతి ద్వారా మనకు ఇంధనం దొరుకుతుంది అనేది తెలుసు. ఇది కొత్త రహస్యం. ధ్వని ద్వారా కూడా ఎందుకంటే ధ్వని ఏదైనా కాస్మాస్‌లో ఉంది అంటే అది మనకు జీవులకు ఉపయోగపడేదే అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా రంగులు, ధ్వని, కాంతి స్పందనలు ఇవన్నీ ఇవి లేకపోతే మన జీవితమే ఉండదు. కాబట్టి ధ్వని అనేది ప్రతి మానవునికి అత్యంత ఉన్నతమైన ఇంధనములను అందజేయును. ఇది శారీరక మరియు మానసిక అలసటను సులభంగా తగ్గిస్తుంది. ఢమరూపుడైన నేను కరిగి శిరస్సులో కలియగానే మీ లోపల ఒక రకమైన ఆహ్లాదకరమైన అమరిక రూపొందును. ఒక స్ట్రక్చర్ ఏర్పాటైపోతుంది మన లోపలట. అంతర్వికాసము జరుగును. కన్నులు కాంతివంతమగును. ఉన్నత శక్తులు పెరుగును. కదలికలు త్వరితమగును. ఆనందం అధికమగును. కష్టములు తొలగిపోవును. లోతైన సత్యాలు బోధపడును. శ్రీ డమరూప ఆత్మకణమును ఎందుకు స్తుతించాలి? ఎందుకు పూజించాలి? ఏ విధంగా స్తుతించాలి? అనే విషయాలను గురించి తెలుసుకొనండి. లోతైన పలు సత్యాలను వెలికి తెచ్చుటకు నేను ప్రయత్నిస్తున్నాను. వీటిని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. లోపలి ధ్వనిని ఆలకించుటకు, ఆనందంగా సంగీతమును అంతర్ముఖంగా స్వీకరించుటకు ప్రయత్నించే సమయములలో నా ఉనికి మీకు బలంగా సహాయపడును. ఇప్పుడు ఇది ఆన్సర్ దొరికింది మనకు. ఫస్ట్ క్వెషన్ ఏంది? శ్రీ డమరూప ఆత్మకణమును ఎందుకు స్తుతించాలి? ఎందుకు పూజించాలి? దానికి ఇదన్నమాట ఆన్సరు. లోపలి ధ్వనిని ఆలకించుటకు, ఆనందంగా సంగీతమును అంతర్ముఖంగా స్వీకరించుటకు ప్రయత్నించే సమయంలో నా ఉనికి మీకు బలంగా సహాయపడును. అయినను నన్ను శ్రద్ధగా పిలిచినచో నా శక్తులు పెరుగుటను కూడా మీరు అనుభూతి చెందగలరు. అంటే అవన్నీ లేకపోయినా కూడా నన్ను శ్రద్ధగా పిలిచారంటే నా శక్తులు మీలో పెరగటాన్ని మీరు తెలుసుకోగలరు అంటున్నాడాయన.
ఒక మనిషి తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్నప్పుడు నన్ను పిలిచి నన్ను స్తుతించినచో నేనే వారికి తోడుగా నిలిచి జీవన మాధుర్యాన్ని ప్రసాదిస్తాను. ఏ షరతులు లేని ప్రేమ ఏర్పడుటకు సహాయపడతాను. స్వామి మనకు తోడు నీడగా ఉంటాను అని చెప్తున్నారు. నన్ను ఏ విధంగా పిలవాలి అన్నప్పుడు డమరుకం అనే ఒక వాద్య యంత్రాన్ని ఊహించుకొని దానిని మ్రోగిస్తూ నన్ను పిలవవచ్చును. అంటే మనం డమరుకం శివుడి చేతిలో ఉండే ఆ డమరుకాన్ని మన చేతిలో తీసుకున్నట్లుగా, మనం దాన్ని మ్రోగిస్తున్నట్టుగా, ఆ సౌండ్ వస్తున్నట్టుగా ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటే అదే ఈయన పిలుపట. స్వామి వచ్చేస్తాడక్కడికి. ఇంకా మీ చెవులను మనసులో చూస్తూ కూడా నన్ను పిలవవచ్చును. అంటే మన చెవులు ఫిజికల్ చెవులని మనం అంతర్ముఖంగా మనసులో వాటిని ఊహించుకుంటూ ఉంటే గూడా అంటే చెవులకు ఈయనకు సంబంధం. ఎందుకంటే ఆయన చెవులు మనం సౌండుని లోపలికి తీసుకునేవి. కాబట్టి వాటిని గూడా ఊహించుకుంటే కూడా ఈయన అక్కడ మనకు ప్రత్యక్షమవుతాడు అని చెప్తున్నాడు. ఇంకా మీ చెవులను మనసులో చూస్తూ కూడా నన్ను పిలవవచ్చును. ఇంకా ఇంకొకటి చెప్తున్నాడు. సంగీత ధ్వనితో నా చెవులను పులకరింపుజేయి తండ్రి అంటూ కూడా పిలువవచ్చును. ఇలా ప్రార్థన చేస్తూ కూడా ఆయన్ను పిలవవచ్చట. కొద్దిసేపు నన్ను పిలిచి, కొద్దిసేపు ప్రార్థన చేసి, తర్వాత అంతర్ముఖులై మీ ధ్యాసను మీ 2 చెవులపై ఉంచాలి. ఆ సమయంలో 2 చెవుల మధ్య భాగంలో ఒక కంపన తరంగము లేచినట్లుగా మీరు అనుభూతి చెందగలరు. ఒక సన్నటి వైబ్రేషన్ ఒకటి లేచినట్టుగా మనం చెవులలో ఫీల్ చేయగలమట. ఇలా ఆయన్ని పిలుస్తూ, ప్రార్థన చేస్తూ, సంగీత ధ్వనితో నా చెవులను పులకరింపజేయి తండ్రి అని ఆయన్ని ప్రార్థిస్తూ, డమరుకం ఊహించుకుంటూ, ఇలా అన్నీ చేశాక చెవుల పైన మన ధ్యాసను గనక ఉంచితే, అప్పుడు ఆ మధ్య భాగంలో ఒక సన్నటి వేవ్ ఆఫ్ వైబ్రేషన్ మనకు తెలుస్తుందట. అంతేకాక ఒక మెత్తని, ఉన్నతమైన నాదమును కూడా అనుభూతి చెందగలరు. అందరూ కరిగి ధ్యానించి సత్యములను గ్రహించండి. ఎల్లప్పుడూ నా ఓంకార నాదముతో అనుసంధానించుకొని ఉండేవారు శివలోకములో లయమై జీవిస్తూ ఉండగలరు. కరుణ అనే వాకిలి తెరుచుకొనుటకు ఆదిదీప గాయత్రి మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించి అటుపై లోతైన ధ్యానమును చేస్తూ ఉన్నప్పుడు మీ 2 చెవి భాగములకు మధ్యలో ఏర్పడే ఒక సన్నని ప్రకంపనను, ఒక నాదాన్ని మీరు వినగలరు. అంటే మనం ధ్యాస పెట్టాలి అక్కడ. మనం సాధన చేసేటప్పుడు. అప్పుడు మనకిది తెలుస్తుందట. శివాంశ అయిన నేను అంతటా వ్యాపించి ఉంటాను. ఎందుకంటే శబ్దం సర్వత్రా వ్యాపించుంటుంది ప్రకాశంలాగనే. కాబట్టి శివాంశ అయిన నేను అంతటా వ్యాపించి ఉంటాను. అయినను జీవాణువు గూటు చుట్టూ రీంకార నాదాన్ని చేస్తూ ఉంటాను. ఇది హ్రీంకారం కాదు. రీంకారం అంటే భ్రమరం. ఇప్పుడు మనం ఆహ్, స యోగా సాధన చేసేటప్పుడు చెవులు 2 మూసేసుకొని, కన్నుల మూసేసుకొని, నోరును మూసేసుకొని జుమ్మని సౌండ్ చేస్తాం. మనం ఓంకారం జెప్తాం. అప్పుడొచ్చేది రీంకారం. అది భ్రామరి అని పేరు దానికి. భ్రామరి ఎందుకంటే భ్రమరం కీటకం కదా! ఆ భ్రమరం ఎలాంటి సౌండ్ పువ్వు చుట్టూ తిరుగుతుందది. ఆ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ ఈయన చేస్తాడట. డమరుకం అంటే డమడమ అంటే అదొక్కటే అంటుందని మనం అనుకోకూడదు. కాబట్టి మొత్తం నాదం దానిలో పెట్టుకో. అందుకనే శివుడు ఎప్పుడు డమరుకం వాయిస్తున్నాడంటే సృష్టిలో ఆయన ఏదో చేస్తున్నాడు అని అర్థం.
శివాంశ అయిన నేను అంతటా వ్యాపించి ఉంటాను. అయినను జీవాణువు గూటి చుట్టూ రీంకారనాదాన్ని చేస్తూ ఉంటాను. ఎందుకంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ధ్వని వ్యక్తమవుతూ ఉంటుంది. జీవాణువు సంక్షేపించినా కూడా ఆత్మశక్తుల వలన శరీరం నడుస్తూ ఉన్నది అని నేను ధ్వని ద్వారానే వ్యక్తం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈయన జీవాణువు గూటి చుట్టూ రీంకారనాదం ఎందుకు చేస్తాడంటే, ఎందుకంటే మామూలుగా మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మన శరీరం కదులుతూ ఉంటుంది. అది ఒక లయబద్ధమైన ఒక ధ్వని గూడా దాని ద్వారా ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటుంది. ధ్వని ఖచ్చితంగా మన శరీరంలో ఉంటుంది. లయబద్ధమైన ధ్వని. అంటే మనం ప్రాణంతో ఉన్నామని అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాణం సంక్షేపణ చెందుతూ ఉంది. ఆ సంక్షేపణ చెందినప్పుడు అక్కడ ప్రాణం ఉన్నందువలన మన శరీరం వైబ్రేట్ అవుతూ ధ్వనిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అది ప్రాణశక్తి లేనప్పుడు మనం చనిపోయినాము అని అనుకోవడానికి లేకుండా శరీరం ప్రాణంతో ఉంది అని ప్రూవ్ చేస్తూ ఈయన నాదాన్ని చేస్తూ ఉంటాడట. ఎందుకంటే శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ధ్వని వ్యక్తమవుతూ ఉంటుంది. జీవాణువు సంక్షేపించినా కూడా ఆత్మశక్తుల వలన శరీరం నడుస్తున్నది అని నేను ధ్వని ద్వారానే వ్యక్తం చేస్తూ ఉంటాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేసే మీరందరూ మీలో జరుగుతున్న మార్పులను గమనించండి. ఇంతకాలం వరకు బాహ్యపరమైన శబ్దములనే వింటున్న మీకు ఢమరూపుడైన నా కదలికల వలన అంతరంగ ధ్వనులను తెలుసుకునే భాగ్యం లభించగలదు. లోపల నుండి వచ్చే శబ్దములను మీరు తెలుసుకొన్నచో జీవితంలో అన్ని పనులలోనూ విజయం సాధించగలరు అని తెలుసుకొనండి. అంతర్నాదాన్ని వినగలిగే వారి జీవితము మంచి క్రమశిక్షణతో ఉన్నదిగా ఏర్పడును. ఎందుకంటే లోపల నాదం విన్నామంటే మనం ఆ విశ్వ వైబ్రేషన్స్ తోటి వాటితోటి కాస్మిక్ వైబ్రేషన్స్ తోటి ఆ ధ్వనితోటి మనం ఏకీకృతం అయితేనే వినగలం. అలా విన్నాము అంటే మన జీవితం గూడా లయబద్ధంగా ఉంటుంది. అంటే క్రమశిక్షణలో ఉంటేనే అది లయబద్ధంగా ఉంటుంది. లయబద్ధంగా ఉంటేనే అది క్రమశిక్షణ భౌతికంగా కనపడుతుంది మనకు. కాబట్టి అంతర్నాదాన్ని వినగలిగే వారి జీవితము మంచి క్రమశిక్షణతో ఉన్నదిగా ఏర్పడును. అన్నిటిని గ్రహించి ముందుకు వెళ్ళవలసినది శ్రీ డమరూపుని పరిపూర్ణమైన ఆశ.